ఎలా చూస్తామంటే ఆ విషయం వినే అమ్మటే చాలా బాధపడ్డా ఫస్ట్ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. తర్వాత చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా, ఎందుకంటే ఫ్యామిలీ దగ్గర అయింది కదా. సో తర్వాత ఇంకొక 5 నిమిషాల కిందట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేసారు అని. అంటే ట్రోలర్స్కి ఇది నేను చెప్తున్నా వినండి అబ్బా, అక్కడ ఏమీ లేదు, ఫ్యామిలీ ఒకటే. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని తెలుసుకునేవాడే మనిషి. ఆల్రెడీ ఈ డైలాగ్ మా పవన్ కళ్యాణ్ అన్న వాడాడు, కానీ అది వాడినా అక్కడ సరిగ్గా పనిచేయలా. ఇప్పుడు పనిచేసిద్ది, ఎందుకంటే చిరంజీవి గారు వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కదా. ట్రోల్ చేసే నా కొడుకులకి మాత్రమే చెప్తున్నా, చేసుకోండి, నన్ను చేసుకుంటారా బరాబర్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రేపు పొద్దున మీరే పెడతారు, ఈ పక్కేమో చిరంజీవి గారి బొమ్మ, ఇటు పక్కేమో మన ఈయన బొమ్మ, తర్వాత ఏమో అటు ఏమో ఈయన బొమ్మ పెట్టి పేరు ఒకటే మార్పు, స్క్రీన్ ప్లే బొమ్మ అంతా ఒకటే కదా. మీకు వచ్చేది అదే కదా, చేయండి, ఎంతవరకు చేద్దవరకు చేయండి. నెక్స్ట్ ఫ్యామిలీ ఒకటే. ఫ్యాన్స్ ప్లీజ్ మీకే చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ ప్లీజ్ కొట్టుకోమాకండి. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే నేను పుష్ప 2కి ఎంత మాట్లాడాను, ఎంత హెల్ప్ చేశాను ఇక్కడ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా. కానీ మేము ఎప్పుడు కూడా ఒక మైండ్లో పెట్టుకోము అబ్బా, మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది ఒకటే, మంచిగా పోదాం, అదొకటే. మేము అదే మైండ్లో ఉంటాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా, అంతే. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా చిరంజీవి గారు ఉన్నారా అంటే 2 చేతులు కలిసినాయి అయితే నేను అనుకుంటున్నా యాక్చువల్గా. ఎందుకంటే ముందు యాక్చువల్గా చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్తంలోనే వెనక ఎవరు ఉంటే వాళ్ళకైతే పడిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ముందు చూస్తారు వీళ్ళందరూ కూడా, ఇంకా చాలా దారుణాలు చూస్తారబ్బా. ఎందుకంటే ఆయన అంత బిజీగా ఉన్న, అంత షెడ్యూల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున సపరేట్ ఫైట్ వేసుకొని ఈ రోజున ఇక్కడికి రావటం ఏందబ్బా. ఆయన ఏ రకంగా ట్రోల్ చేశారు మీరు అంటే, నేను ట్రోల్ చేసింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పట్లా, కొంతమంది ట్రోలర్స్ వాళ్ళు ఎవరి ఫ్యాన్సో కూడా తెలియదు. ఏ ఫ్యాన్ అయితే ఆ ఫ్యాన్ అంటారులే కానీ వాళ్ళు ఇంట్లో ఫ్యాన్ అవనివ్వండి కానివ్వండి, అది చాలా తప్పు అది. కానీ నేను చెప్పేది ఏంటంటే ట్రోలర్స్ అందరికీ కూడా నన్ను ట్రోల్ చేసుకుని చేసుకో, ఇగో నా ఎంటుకతో సమానం. ట్రోలర్స్కి చెప్పేది బరాబర్ చెప్తున్నా, ఒక సినిమా గురించి తెలీదు, ఒక హీరో గురించి తెలీదు, ఒక హీరోయిన్ గురించి తెలీదు, అందులో చేసే యాక్టింగ్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళ గురించి తెలీదు. అర్థమైందా? ఎవరి గురించి తెలియకుండా ఫోన్లో డేటా ఉంది కదా అని వీడియో పెట్టేసుకొని మొహం ముందు ఒక రింగ్ లైట్ పెట్టేసుకొని ట్రోలర్స్కి చెప్పేది మాట్లాడటం చాలా తప్పు. మీకు మాత్రం ముందు ఉంటుంది, ఎవరో ఇంకా గట్టిగా పట్టుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. చూసుకోండి ట్రోలర్స్, జాగ్రత్తగా ఉండండి.